వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీని వీడుతున్నారు అనేటువంటి వార్తలు ఇటీవల వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీని వీడటం జరిగింది. అటు తెలుగుదేశంలో, ఇటు జనసేనలో, అటు బీజేపీలో వివిధ పార్టీల్లోకి వెళ్ళిన వారు కొంతమంది అయితే అసలు ఎటూ చేరకుండా ఉండిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారుతారు అనేటువంటి వార్తలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన స్పందించడం జరిగింది. ఈ పార్టీ మారేటువంటి అవకాశం ఏమాత్రం లేదని, తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే ఉంటానని, జగన్మోహన్ రెడ్డితోటే కొనసాగుతాను అని చెప్పి ఆయన తేల్చి చెప్పడం జరిగింది. నెల్లూరుకి సంబంధించినటువంటి పలువురు నేతలు లోకేష్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని, ఎలా అయినా సరే తనను అరెస్టు చేయించాలి అనేటువంటి లక్ష్యంతో కృషి చేస్తున్నారని, ఏదో ఒకరోజు తనని అరెస్టు చేసేటువంటి అవకాశం ఉందని, అరెస్టుకి తానేమీ భయపడట్లేదని, జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన ప్రకటించడం జరిగింది.